పుష్పాలీల గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం సామాజిక ఆర్థిక విశ్లేషకులు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు. ఎస్ రామ్మోహన్ గారు, ఎవరైతే మన్మోహన్ సింగ్ ఉన్నారో ఆయన కీర్తి ప్రతిష్టల గురించి మన భారతదేశం మొత్తం కూడా తెలుసు. అసలు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఆయన చేసిన సాహసాలు మనం ఏంటని చెప్పుకోవచ్చు? రైట్, అక్కడేదో ఆయన దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. పాపిరెడ్డి గారు. రామ్మోహన్ గారు వాయిస్ వినబడుతుందా? వినొస్తలేదండి సరిగ్గా. మీ వాయిస్ వస్తలేదు. నా వాయిస్ వస్తుందా మీకు? ఎస్ వస్తుంది, మీ వాయిస్ క్లియర్ గా ఉంది. మీ వాయిస్ సరిగ్గా వినొస్తలేదు అసలు నాకు. రైట్, ఇప్పుడు వినబడుతుందా? ఒక్క నిమిషం ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చా? పెట్టుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ రామ్మోహన్ గారు వినబడుతుందా వాయిస్ ఇప్పుడు? రామ్మోహన్ గారు. ఎస్ రామ్మోహన్ గారు, మన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంక్షోభం సమయంలో ఆయన ఏ రకంగా ముందు చూపుతో ఎలాంటి సంస్కరణలు చేశారు, దానివల్ల భారతదేశం ఎంత ప్రయోజనం పొందింది అనుకోవచ్చు? లక్ష్మీనారాయణ గారు, మీకు అట్లాగే ప్యానెల్ ఉన్న మిత్రులకు అమ్మా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒక సంక్షోభ సమయంలో భారతదేశం ఆర్థిక స్థితిలో దివాలా తీసిన సందర్భంలో మన బంగారాన్ని మన విదేశాల్లో తాకట్టు పెట్టిన సందర్భంలో కృష్ణార్జున్ లాగా మొట్టమొదటి పివి నరసింహరావు గారు చెప్పుకోవాలి. మన్మోహన్ సింగ్ గారి మరణానికి సంతాపం తెలుపుతూనే కృష్ణార్జునుని లాగా మనకు 91లో మరి పివి నరసింహరావు గారు కృష్ణుడైతే మీరు అర్జునుడు లాగా
రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గా అప్పటికే పనిచేసిన తనకు ఆర్థికవేత్తగా ఆయనను భారత ఆర్థిక శాఖ మంత్రిగా నియమించడం, ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక మైనార్టీ గవర్నమెంట్ లో దాన్ని నడపడం కోసం పివి నరసింహారావు గారు దానిలో ఆర్థిక సంస్కరణలు నిక్కచ్చిగా చేసిన వాడిగా మన్మోహన్ సింగ్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దేశాన్ని ఒక ఆర్థిక వ్యవస్థలో యూటర్న్ తీసుకున్నాం. ఆనాటి వరకు ఓ రకంగా లైసెన్స్ రాజ్యం, పర్మిట్ రాజ్యం. లైసెన్స్ పర్మిట్ రాజ్యం నుంచి ఒక స్వేచ్ఛా విపణిలోకి, స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించడం. దాని ద్వారా ఇవాళ మనం గర్వంగా మాట్లాడుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నామంటే అక్కడ పునాది పడ్డది. అంతకుముందు రాజీవ్ గాంధీ గారు కొంత కృషి చేసినా అది కమ్యూనికేషన్ టెక్నాలజీ వరకే. కానీ ఆర్థిక సంస్కరణ రూపశిల్పిగా పివి నరసింహారావు గారికి ఎంత పేరుందో అంతకంటే ఎక్కువ పేరు మన మన్మోహన్ సింగ్ గారికి ఉన్నది. వారి మరణం ఇవాళ మన దేశానికి ఆయన సేవలను తలుచుకుంటూనే దేశానికి తీరని లోటు అంటున్నాడు. అంటే చనిపోయే వరకు కూడా ఆల్మోస్ట్ మొన్నటికి మొన్న రాజ్యసభ సభ్యతో పోయిన సంవత్సరం 2024 మొదట్లో అయిపోయింది. కనుక ఈ చనిపోయేంత వరకు కూడా ఆయన మన్మోహన్ సింగ్ గారు దేశానికి సేవ చేశారు. ఆయనతో నాకు వ్యక్తిగతంగా కూడా ఒక మీటింగ్ లో 2 మీటింగ్లో కలిసే అవకాశం వచ్చింది. ఒక మీటింగ్ లో ఆయన ముందట ఒక పేపర్ కూడా సబ్మిట్ చేశారు మన విజయ్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపిణీ మీద అఖిల పక్షాలు పోయినప్పుడు. అంటే ఆ రకంగా నేను బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాను. కానీ నిండు వయసు ఆయన 92 ఏళ్ల వయసు. ఓ పండుటాకు రాలిపోయింది, జాతస్య మరణం ధ్రువం అంటాం కదా లక్ష్మీనారాయణ గారు. ఆ రకంగా ఓ పండుటాకు రాలిపోయింది. అయినా సరే ఆయన సేవలను దేశం నిరంతరంగా గుర్తుంచుకుంటది. నిజంగా చెప్పాలంటే భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తుల్లో వారు కూడా ఒకరు. లక్ష్మీనారాయణ గారు, ఎస్ మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు వాయిస్ వినబడుతుందా? రైట్, పాపిరెడ్డి గారు మళ్ళీ వస్తాను. రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా వినొచ్చింది. మీ వాయిస్ చాలా లో ఉండే, అందుకని నేను మధ్యాహ్నం ఇయర్ ఫోన్స్ కోసం పోవాల్సి వచ్చింది. అందుకని మీ వాయిస్ వినబడుతుంది, కంటిన్యూ చేయండి. రైట్, నన్ను చేయమంటారా? చేయండి, కంటిన్యూ చేయండి. పాపిరెడ్డి గారికి కూడా నమస్కారం సార్. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వారి ఆశయాలను నెరవేర్చడంలో మన భారతదేశం యొక్క గొప్పతనం మీరు ఒకసారి గమనించండి లక్ష్మీనారాయణ గారు. ఎక్కడ కూడా మనం నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా కొన్ని విధానాలను వదిలిపెట్టడం లేదు. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, అట్లాగే ప్రధానమంత్రులు మారినా కూడా, ఉదాహరణకు అలీన విదేశాంగ విధానం ఉందనుకోండి, దాని ఆనాటి నుంచి ఈనాటి దాకా కొనసాగిస్తున్నాం. అందుకని మన పక్క దేశం, శత్రు దేశమైన మొన్నటిదాకా ప్రధానమంత్రిగా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయనకు మంచి మాట అన్నారు. ఇవాళ దేశంలో 4 యుద్ధాలు జరుగుతున్నాయి, రెండు దేశాల మధ్యన 4 దేశాల మధ్యన. ఆ యుద్ధాలలో కూడా మనకు మంచి పేరు ఎందుకు వస్తుంది అంటే మనం మధ్యవర్తిత్వం నెరవేర్చండి అని మనల్ని అడుగుతున్నారంటే కారణం మన విదేశాంగ విధానం పర్మనెంట్ గా ఒకే రీతిలో, అంటే మనకు ఎవరి సామ్రాజ్య కాంక్షను లేకుండా మనం ఎదుటి దేశాలు గౌరవించడం, వారి సార్వభౌమత్వాన్ని గౌరవించడం, మనకు సామ్రాజ్యవాదంతో మిగతా దేశాలను కబ్జా చేయకపోవడం, దీనివల్ల వచ్చిన మంచి పేరు మనకు. అది అట్లా కొనసాగుతుంది. కానీ మొదట్లో మనకు అవసరమైంది, మనకు ఏదైతే ఆర్థిక వ్యవస్థలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఎంచుకున్నాం మనం. ఎప్పుడైతే నెహ్రూ గారు వచ్చినప్పుడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేట్ రంగం ఉంటుంది. కానీ ఆనాడు మనకు ప్రైవేట్ రంగంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు పెద్ద పెద్ద లేరు. కానీ వాళ్ళ లక్షల మంది మనకు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు, 100 మంది పెద్ద పెద్ద పెట్టుబడిదారులు మనకు వస్తున్నారు. నెహ్రూ కాలం అప్పుడు ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది లేకుంటే, అందుకనే బొకారో ఉక్కు కర్మాగారం నుంచి మొదలు పెడితే, భిలాయి నుంచి మొదలు పెడితే మనకి ఇటు ఆధునిక దేవాలయాలు బాకరణంగల్ కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ అని కట్టుకోగలిగినట్టు దానికి అవసరమైన వసతులన్నీ కూడా మన బిహెచ్ఈఎలు, హెచ్ఏఎల్ ఇవన్నీ కూడా మన ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చినాయో ఆ తర్వాత పెట్టుబడులు ప్రభుత్వాలు ఉన్నది మంచి పాలన కోసమే తప్ప వ్యాపారాలకు కాదు అనే అనుభవానికి వచ్చింది. అందుకని చూడండి, మనకు విదేశాంగ విధానం అట్లాగే ఉన్నా ఆర్థిక విధానాలు మార్చుకోక తప్పలేదు, మార్చుకున్నాం. గత 91 నుంచి ఇప్పటి వరకు చూస్తే 37 ఏళ్ల చరిత్ర చూస్తే ఒకసారి 2 సార్లు ఆయన ప్రధానమంత్రిగా వరుసగా ఎన్నికయ్యారు. నెహ్రూ తర్వాత అంతటి రికార్డు మన మోడీ, ఇప్పుడు మోడీ 2వ. అంతకుముందు ఇందిరాగాంధీ గారు కూడా వరుసగా 2వ అధికారంలోకి రాలే. 71లో 67లో వస్తే 71లో మంత్రి వచ్చినాయి. తర్వాత 75 ఎమర్జెన్సీ, 77 ఓడిపోయింది, 80లో వచ్చింది మళ్ళీ. కనుక వరుసగా నెహ్రూ తర్వాత వరుసగా 2వ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది మాత్రం మన్మోహన్ సింగ్ గారు 2004, 2009. అట్లా చూసుకుంటే ఇప్పుడు మోడీ గారు మళ్ళీ 3వ సారి వచ్చారు. అట్లా చూసుకుంటే మనకు
సుస్థిరమైన పాలన అందించే క్రమంలో మన మన మన్మోహన్ సింగ్ గారు మన దేశ చరిత్రలో ముఖ్యంగా పరిపాలనలో ఒక చెరగని ముద్ర వేశారు లక్ష్మీనారాయణ గారు. చెరగని ముద్ర అంటున్నాడు. ఎట్లా అంటే ఆయన 2004 నుంచి 2009 దాకా పరిపాలన తీసుకోండి. 2005లో ఒక 3 మంచి చట్టాలు వచ్చినాయి. యాక్చువల్‌గా అప్పుడు మైనారిటీ గవర్నమెంటే 52 స్థానాలతోని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఆనాడు యూపీఏ 1 గవర్నమెంట్ మద్దతు ఇచ్చారు. ఇచ్చినాడు చూసుకుంటే మనకు ఆనాడు 3 మంచి చట్టాలు 2005లో వచ్చినాయి. 2004లో అధికారంలోకి వచ్చిన వాళ్ళు 2005లో వచ్చినాయి అప్పుడు. అవేమిటి అంటే మనకు మన మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ పథకం. అది ఉపాధి హామీ పథకం అంటారు. షార్ట్ నేమ్ చెప్పుకోవాలంటే. తర్వాత సమాచార హక్కు చట్టం వచ్చింది. అట్లాగే మహిళల మీద గృహహింస చట్టం, గృహహింసానికి వ్యతిరేకంగా చట్టం వచ్చింది. ఇట్లా మనం చూసుకుంటే మంచి మంచి చట్టాలను ఆనాడు ఆయన తీసుకురాగలిగారు. ఆ తర్వాత ఏంది 2009 తర్వాత చూసుకుంటే మనకు భారతదేశంలో ఆహార చట్టం వచ్చింది, ఆహార భద్రతా చట్టం, అట్లాగే ఎడ్యుకేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం వచ్చింది. ఇవన్నీ ఒక రకం చెప్పాలంటే భారతదేశ పరిపాలనలో ఒక మంచి మార్పులు అంటున్నాం. అంతేందుకు ఎప్పుడో మనకు ఫస్ట్ ఏఆర్సి మొరార్జీ దేశాయ్ హయాంలో 60లో ఏర్పాటు చేశారు. 1960స్‌లో ఏర్పాటు చేశారు. అంటే పాలనా సంస్కరణ సంఘం 60లో ఏర్పాటు చేసిండ్రు. తర్వాత 2009 4 నుంచి 9 దాకా జరిగిన ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఆనాడు చైర్పర్సన్ గా ఉండి మనకు సెకండ్ ఏఆర్సి అంటే రెండవ పరిపాలనా సంస్కరణ సంఘం ఏర్పాటు చేశారు. నిజంగా చెప్పాలంటే దానికి మనకు మన వీరప్ప మొయిలీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఆయన అధ్యక్షుడిగా ఉండేవారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకుడు, వారు అందరూ సభ్యులు. మాధవ్ చౌహాన్ అంటే ఆయన అంటే ఈ రకంగా 5గురు సభ్యులు క్యాబినెట్ మన స్టేట్ మినిస్టర్ హోదా గల వాళ్ళు ఉండేది. వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు